హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ పకోడీ అయితే చేసి చూపిపోతున్నానండి. ఈ దొండకాయ పకోడీ అనేది ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. క్రంచీగా టిప్స్తో పాటు చెప్తానండి. లాస్ట్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే దొండకాయ పకోడీ కోసం నేను ఒక 1/2 కిలో దొండకాయలను అయితే తీసుకొచ్చానండి. దొండకాయలను అయితే వాటర్లో ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకోవడం వల్ల దొండకాయల పైన ఉన్న మురికంతా ఈజీగా వచ్చేస్తుంది వాష్ చేసుకునేటప్పుడు. చూసారు కదా, అలా అయితే డస్ట్ ఉంటుంది దొండకాయలకి మట్టిలాగా. సో మట్టి అంతా క్లీన్ చేసేసుకొని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు దొండకాయని వీడియోలో చూపిస్తున్నట్టు పైన పార్ట్ అండ్ డౌన్ పార్ట్ అయితే తీసేసి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గమనించుకోవాలండి, మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే మీ పకోడీ అనేది అంత క్రంచీగా వస్తాయి. అలా అయితే పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను. 1/2 కిలో దొండకాయలకి నేనైతే ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి. ఉల్లిపాయ అయితే ఎవరు స్కిప్ చేయవద్దు. ఉల్లిపాయ వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది దొండకాయ పకోడీ అనేది. ఇంకా ఎక్కువ వేయకండి, అంతకు మించి. మీరు కనుక 1/2 కిలో తీసుకున్నారనుకోండి, ఒక 2 వేసుకోండి. ఇప్పుడైతే అలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ కూడా. రిబ్బన్ పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు అలా మొత్తం నలిపేసుకుంటున్నాను. అలా చేసుకోవడం వల్ల ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా వస్తుంది అండ్ మనకి ఉల్లిపాయ అనేది ఈజీగా విడిపోతుంది. వేసేటప్పుడు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ఆయిల్లో. ఇప్పుడు దాంట్లోనే 2 పచ్చిమిర్చి అనేది అలా సన్నగా కట్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకో 2 పచ్చిమిర్చి ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేను మా పాప కూడా కొంచెం తింటుంది కాబట్టి కారం అనేది తగ్గించుకొని వేసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కల్లో వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు అనేది అలా నలుపుకుంటూ వేసుకోండి అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా. ఇప్పుడు దాంట్లోనే ఇక్కడ మనకి కరేపాకు కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని వేసుకోండి. హ్యాండ్తో ఆరెల్స్ మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు, చాపర్లో అన్నా లేకపోతే నైఫ్తో అన్నా. దాంట్లోనే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అండ్ 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకున్నట్టయితే 2 స్పూన్స్ అన్నా లేకపోతే 3 స్పూన్స్ అన్నా వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ ఇక్కడ నేను జీలకర్ర కూడా వేసుకున్నాను అండి. జీలకర్ర వేసుకోవడం వల్ల దొండకాయ పకోడీ చాలా టేస్టీగా వస్తుంది, ఎవరు స్కిప్ చేయొద్దు. 1/2 స్పూన్ నేను ఇక్కడ వామ్ వేసుకున్నాను. వామ్ వేసుకోవడం వల్ల డైజెషన్కి బాగుంటుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. సాల్ట్ అయితే కొంచెం తక్కువే వేసుకోండి, ఎక్కువ పట్టదు దొండకాయ పకోడీకి. ఇప్పుడు మొత్తం వేసిన పదార్థాలన్నీ బాగా పట్టించాలండి దొండకాయలకి. అంటే మసాలాస్ అన్నీ దొండకాయ ముక్కలకి పట్టి కొంచెం నీరు అనేది ఊరుతుంది మనం మిక్స్ చేసే కొద్దీ. నీరు మొత్తం ఊరిన తర్వాత కొంచెం వెట్టుగా తగులుతుంది హ్యాండ్కి. అప్పుడు 1 కప్ బేసన్ సరిపోయిందండి నాకు పర్ఫెక్ట్గా. కొంచెం వేసుకోండి, ఒకేసారి వేసుకోకుండా. ఎందుకంటే ఒకేసారి వేసుకుంటే కూడా మనకి ఉండలు కట్టి కొంచెం మొత్తం హ్యాండ్కి అతుక్కుంటుంది. కొంచెం తడి చేసుకోండి హ్యాండ్ అనేది కలిపేటప్పుడు. అప్పుడు ఏంటంటే హ్యాండ్కి అతుక్కోకుండా ఈజీగా కలిపేసుకోవచ్చు. ఇప్పుడైతే అలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు ఏంటంటే మనకి బాగా నీరు వచ్చి ఎక్కడ వాటర్ పట్టదండి. వాటర్ పడితే ఏంటంటే కొంచెం మెత్తగా వస్తాయి పకోడీ అనేది. ఎందుకంటే మనం ఎక్కడ బియ్యపు పిండి అవి ఏం యూజ్ చేయలేదు కదా. బియ్యపు పిండి ఏం యూజ్ చేయకుండా ఇలా చేసుకుంటే జస్ట్ బేసన్తోనే చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ వరకు. మీరు కనుక బియ్యపు పిండి వేసుకున్నారనుకోండి కొంచెం ఫ్లేవర్ మారిపోతుంది, క్రంచీగా ఉంటాయి కానీ అదొక టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి అయితే ఇలా బేసన్తో ట్రై చేయండి. మీకు కావాలనుకుంటే 1/2 స్పూన్ ఇక్కడ కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు అయితే. నేను జస్ట్ శనగపిండితోనే క్రిస్పీగా చేశానండి. ఇప్పుడైతే మొత్తం పిండి కలిపేసుకున్నాను కదా, పక్కన పెట్టేసుకొని పిండి అనేది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. మరీ ఎక్కువ పైకి ఏం వేసుకోకండి, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి ఆయిల్ అనేది. ఇప్పుడు ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇదే టిప్ అండి, ఒక 2 స్పూన్స్ ఏమో ఇక్కడ హాట్ ఆయిల్ వేసుకోండి. హాట్ ఆయిల్ వేసుకోవడం వల్ల దొండకాయ పకోడీ అనేది క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ వరకు క్రిస్పీగానే ఉంటాయండి, ఎక్కడ మెత్తబడకుండా. సో ఖచ్చితంగా హాట్ ఆయిల్ మాత్రం వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి పిండి అనేది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఇక్కడ పల్లీలు వేపుకుంటున్నాను. పల్లీలు అయితే ఖచ్చితంగా వేసుకోండి, పిల్లలు ఉన్నట్టయితే చాలా ఇష్టంగా తింటారు. పల్లీలు కొంచెం ఒక 80% ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అక్కడక్కడ నంచుకోవడానికి బాగుంటాయండి పచ్చిమిర్చి అనేది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత గుప్పెడు కరేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కరేపాకు అండ్ పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలు అనేది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పల్లీలు అనేవి కూల్ అయిన తర్వాత వేసుకుంటే మనకి లాస్ట్లో క్రంచీగా ఉంటాయండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్లోనే ఉంది కాబట్టి వేసేటప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక్కటి గమనించుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు చేయకండి. దొండకాయ అనేది పచ్చిగా ఉంటుంది. అప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ముద్దగా కాకుండా కొంచెం అలా రిబ్బన్ పకోడీలాగా విడివిడిగా వేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ముద్దగా వేసారనుకోండి కొంచెం రాళ్ళులాగా అనిపిస్తాయి తినేటప్పుడు. ఇలా అయితే విడివిడిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేసిన ఎమ్మటే కదపకుండా కొంచెం అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా పొంగొచ్చి కలర్ చేంజ్ అవుతాయి కదండి, అప్పుడు మాత్రం కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ స్టిక్కి అతుక్కోకుండా ఉంటుందండి పిండి అనేది. అండ్ మనకి ఆయిల్ కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది వేరే కలర్లో. ఇప్పుడైతే పకోడీ అనేది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. అంతకన్నా ఎక్కువ కలర్ రానివ్వకండి, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. దొండకాయ అనేది మాడినా కూడా టేస్ట్ బాగుండదు తినేటప్పుడు.
ఇలా అయితే బంగారు రంగులో వచ్చేలాగే మొత్తం వేసినవన్నీ తీసేసుకోవాలి. నాకైతే ఒక 3 సార్లకి అయితే వేసుకున్నానండి, ఒక 3 స్టెప్స్గా దొండకాయలు అనేవి. మీకు మాత్రం ఒక్కసారే చూపించాను. అలా విడివిడిగానే వేసుకోండి, ముద్ద ముద్దగా వేసుకుంటే కూడా తినేటప్పుడు బాగుండదండి, రాయిల్లాగా అనిపిస్తుంది. ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం విడివిడిగా వస్తుంది, దొండకాయకి తినేటప్పుడు చాలా బాగుంటుంది, నంచుకునేటప్పుడు కూడా. ఇలా అయితే దొండకాయ పకోడీ మొత్తం అయితే ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత దానిపైన మనం పల్లీలు అండ్ మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదండి కరివేపాకుతో పాటు, అదైతే వేసుకున్నాను. మీకు గనక ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలనుకున్నట్టయితే దీంట్లో ఒక పౌడర్ యూజ్ చేస్తున్నానండి. పౌడర్ అయితే చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారండి, ఒకటి తినేవాళ్ళు 5 తింటారు ఇలా వేసుకున్నట్టయితే. పౌడర్ అనేది మీకు నచ్చినట్టయితేనే వేసుకోండి. పౌడర్ అనేది మనకైతే క్యాటరింగ్ వాళ్ళు ఏం వేయరు, బట్ నాకు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అయితే నేను వేసుకున్నాను. ఇలా అయితే మొత్తం పల్లీలు అండ్ పచ్చిమిర్చితో ఇలా అయితే గార్నిష్ చేసేసుకున్నాను ఫస్ట్. చేసేసుకొని ఇప్పుడు దీంట్లో పెరి మసాలా అని మనకు బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి. పెరి మసాలా తెచ్చుకొని ఎప్పుడన్నా దొండకాయ పకోడీ అన్న పొటాటో ఫ్రైస్లో అన్న లాస్ట్లో దించేసి నాకు వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ దొండకాయ పకోడీ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు కనుక పెరి మసాలా నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, వేసుకోకపోతే ఒక టేస్ట్, వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.